నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగ కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో శతభిష నక్షత్రం వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకు అదృష్టం కలిసి రావాలి అంటే పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? శతభిషక్ అంటారు వాస్తవంగా. అంటే అందరూ శతభిష నక్షత్రం అంటారు. ఈ శతభిషక్ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా రాహుమార దశలో వాళ్ళ జీవితం అనేది ప్రారంభమవుతుంది. అయితే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే అధికంగా ఖర్చులు చేస్తారు. చాలా పొదుపు పాటించాలి వీళ్ళు. ఎంతవరకు ఖర్చు చేసుకోవాలో అంతవరకు మాత్రమే లైఫ్ను ఖర్చు చేసుకోవాలి. దేనికి ఖర్చు చేసుకోవాలి దానికి మాత్రమే ఖర్చు చేసుకోవాలి. అలానే గౌరవం అగౌరవ విషయాల్లో కొద్దిగా మాత్రమే గౌరవం ఉంటుంది, మిగతావన్నీ కూడా అగౌరవం అనేది ఒకటి ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన పడటం ఒకటి, ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారము, అలా నూతన ప్రయత్నాలు, ఆకస్మికంగా ధనం ఖర్చు కావటం, పెద్దల యొక్క పరిచయం. ఆకస్మికంగా ధనం ఖర్చు కాకుండా చూసుకోండి. అనవసరమైన దేనికి దానికి ఖర్చు పెట్టడం అని చేయొద్దండి. అలానే వీళ్ళు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం ఒకటి, ఆర్థిక స్థితిగతులు కొంత మెరుగుపరుచుకోవాలి, ఉద్యోగం వల్ల కొంత నష్టం రాకుండా, వ్యాపారపరంగా గొడవలు రాకుండా చూసుకోవాలి. విద్యార్థులకి అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు ఐఐటి కానీ, ఎంసెట్ కానీ, అలానే బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ కానీ, గ్రూప్స్ రాస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా చదువు మీద, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ప్రణాళికాబద్ధంగా ఎలా రూపొందించుకోవాలి, ఎలాగ మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. మనిషి ఏం చేస్తాడంటే డిజైన్ చేసుకోడు. డిజైన్ చేసుకోవటం అంటే ఏంటంటే చాలామంది కూడా వినాల్సిన పాయింట్, మనం పుట్టినప్పుడు కానీ ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవాలి, జీవిత సత్యాలు తెలుసుకోవాలి, లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలి, మన సిచ్యువేషన్ తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేసుకున్నాడు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటాడు. అవును. అంటే ఒక రోడ్ మ్యాప్ యాక్చువల్గా ఒక డిజైన్ చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, లైఫ్లో ఇలా కాగలుగుతాం, ఇలా గోల్, యాంబిషన్, ఎయిమ్, ఒక డిజైర్, ఇలాంటివన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. మన లైఫ్ హిస్టరీని అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళామనుకోండి, డెఫినెట్లీ వీళ్ళు బాగుపడినట్టే, వీళ్ళే సూపర్ స్టార్స్. తప్పకుండా. అయితే ఇక్కడ వీళ్ళకి ప్రధానంగా వచ్చేటప్పటికల్లా చంద్రమహారదశ జరుగుతుందనుకోండి, నిందా చెప్పినట్టు కార్యహాని, కుజమహారదశ జరుగుతుందనుకోండి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు, రాహుమహారదశ జరుగుతుందనుకోండి అనారోగ్యము, గురుమహారదశ ధనం నష్టం రాకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ముఖ్యంగా ఏమిటంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు? క్షేత్ర దర్శనము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పారణము, వాళ్ళ యొక్క కులదేవతను ఆరాధన చేయటం, మొక్కుబళ్ళు చెల్లించడం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. శతభిష నక్షత్రం వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.